వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో కనుక మనం చూస్తే ప్రతి ఇంట్లోనూ పిల్లలు సెల్ ఫోన్ పట్టుకొని ఉన్నారు. వాళ్ళకి అడిక్షన్ నుంచి ఎలా బయటికి తీసుకురావాలా అనుకునేటువంటి పేరెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. ప్రొఫెషనల్స్ కోసం ఎదురు చూస్తున్నారు కదా. సో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో పిల్లలు ఉన్నటువంటి ఇల్లు, అది కూడా మొబైల్ అడిక్షన్లో ఉండేటువంటి వాళ్ళు, అది ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. సో ఎస్పెషల్లీ పిల్లల పాయింట్లో నుంచి మనం మాట్లాడేటప్పుడు జనరల్గా ఈ అడిక్షన్ నుంచి బయటపడాలి అని అంటే ప్రొఫెషనల్స్ హెల్ప్ ఏ విధంగా తీసుకోవాలి, అండ్ వాళ్ళు ఎందుకు అడిక్ట్ అవుతున్నారు, దానికి సంబంధించినటువంటి డిజిటల్ డీటాక్స్ ఫర్ కిడ్స్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఈరోజు మనతో పాటు విజయ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకున్నాం. నమస్కారం విజయ గారు. నమస్కారం నాగరాజ్ గారు. రియల్ వరల్డ్ రీకనెక్ట్, ఎస్, డిజిటల్ డీటాక్స్ ఫర్ కిడ్స్, అసలు అంటే ఈ కాన్సెప్ట్ ఏంటి, ఏం నేర్పిస్తుంది అసలు? డిజిటల్ డీటాక్స్ వర్డ్ ఇట్ సెల్ఫ్ రిసెంబుల్స్ అండి. పిల్లలు ఈ రోజుల్లో ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఏ ఇంట్లో చూసినా ఒక మొబైల్ అడిక్ట్ అనేది మోస్ట్ కామన్ సీనరియో అయిపోయింది. బట్ ఏది కూడా అంత హెల్దీ కాదు, ఎస్పెషల్లీ అది అస్సలు మంచిది కాదు. ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఫోకస్ చేసే టైం కూడా పేరెంట్స్కి ఉండట్లేదు. సో అలాంటి వాళ్ళని, ఎస్పెషల్లీ పేరెంట్స్ బిజీగా ఉండి న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉన్న పిల్లల్ని, వాళ్ళని టార్గెట్ చేసుకొని మేము వాళ్ళని సేవ్ చేద్దాము, మొబైల్ నుంచి దూరంగా కూడా వాళ్ళు ఎంగేజ్ చేసుకోవచ్చు అని నేర్పిద్దామని డిజిటల్ డిటాక్స్ వర్క్షాప్ స్టార్ట్ చేశాం. అంటే ఈ ప్రోగ్రామ్ అసలు ఏం చెప్తోంది? ఈ ప్రోగ్రాంలో మేము పిల్లలకి లైఫ్ స్కిల్స్ నేర్పిస్తున్నాం, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ నేర్పిస్తున్నాం, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తున్నాం అంటే ఇట్ ఈస్ నాట్ ఏ కైండ్ ఆఫ్ కూర్చోబెట్టి లెక్చర్లు ఇవ్వడం కాదు. కంప్లీట్లీ ప్రాక్టికల్ ఓరియంటెడ్. ఒక పర్టికులర్ యాక్టివిటీ, సపోజ్ రింగ్ త్రో యాక్టివిటీ ఉంది. రింగ్ త్రో యాక్టివిటీ చేస్తున్నప్పుడు పిల్లలు ఏం నేర్చుకుంటారు, నేను ఎంత ఎనర్జీతో దీన్ని పుష్ చేసినప్పుడు పక్క పర్సన్కి అది ఎంత టైంలో రీచ్ అవుతుంది, స్పీడ్ టైం లెర్నింగ్ వచ్చిందా. అలాగే బిల్డింగ్ బ్లాక్స్ చేస్తున్నారు. ఒక కన్స్ట్రక్షన్ ఈ హైట్ రాగానే పడిపోయింది అంటే బేస్లో ప్రాబ్లం ఏమొచ్చింది, అంటే ప్రాబ్లం అనాలిసిస్ వచ్చిందా. ఇలా వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళు ఆడే అన్స్ట్రక్చర్డ్ ప్లేలో కూడా చాలా లెర్నింగ్ ఉంటుంది అన్న విషయం మన జనరేషన్ వాళ్ళం ఆడుకున్నాము, తెలుసుకున్నాము. మన తర్వాత జనరేషన్కి అందించడం మర్చిపోయాము. మేము అది ప్రయత్నిస్తున్నాం. జనరల్గా మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం, బీయింగ్ ఎ ప్రొఫెషనల్, పిల్లలు మొబైల్కి అడిక్ట్ అవ్వడానికి కారణాలు ఏమై ఉంటాయంటారండి అసలు జనరల్గా? ఫస్ట్ రీజన్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండి. భార్యాభర్త ఇద్దరు ఉద్యోగస్తులు అవుతున్నారు. ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ అవైలబిలిటీ ఉండట్లేదు. వాళ్ళు ఊర్లలో అక్కడ సెటిల్ అయి ఉంటున్నారు. వాళ్ళు ప్లేస్ చేంజ్ చేయలేరు పిల్లల కోసం. పిల్లల్ని అక్కడికి పంపిస్తే గారాబం పెట్టేస్తారని ఇక్కడ పేరెంట్స్కి భయము. ప్లస్ ఇక్కడ ఉన్నప్పుడు ఉండే ఫెసిలిటీస్, మెడికల్ కానీ సోషల్ ఫెసిలిటీస్ కానీ ఊర్లలో ఉండకపోవచ్చు. సో పిల్లల్ని పేరెంట్స్ వాళ్ళతోనే పెట్టుకుంటున్నారు, పెట్టుకోవాలి కూడా. ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ న్యూక్లియర్ స్ట్రక్చర్ అనేది అమ్మ నాన్న ఇద్దరు చెరో ల్యాప్టాప్లో ఆఫీస్కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు మేమేం చేయాలి అన్నది పిల్లలకి బిగ్ క్వశ్చన్. వీడు ఏది ముట్టుకున్నా పడేస్తావో పగలేస్తావో అని వెనక నుంచి పేరెంట్స్ భయపడిపోతుంటారు. ఎందుకంటే వాడు ఒంటరిగా ఉన్నాడు. జస్ట్ వాడికి ఏ చిన్న ఇంజరీ అయినా వీళ్ళు లీవ్ పెట్టుకొని పరిగెత్తాలి, లేదా ఏ హాస్పిటల్కో జాయిన్ చేయాలి. ఇలాంటి ఫ్యూచర్ నెగిటివ్ థింకింగ్ తోటి పేరెంట్స్ వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసేస్తున్నారు. ఈ రిస్ట్రిక్షన్ ఎక్కడ దాకా వెళ్ళిపోయింది అంటే కోవిడ్ పుణ్యమా అని వాళ్ళ చేతిలో ఓ ఫోన్ పడేస్తే వాడు కదలకుండా కూర్చుంటాడు. వంటింట్లోకి వచ్చి స్టాండ్లో ఉన్న ఉల్లిపాయలు కింద పారేస్తే పిల్లాడు, మదర్ వాడి చేతికి ఫోన్ ఇచ్చి పక్క కూర్చోబెడుతున్నారు. ఎందుకంటే వాడు ఉల్లిపాయలు కింద పడేస్తున్నారనే ఆవిడ చూస్తుంది. వాడు దాంతో వాడి సెన్సెస్ ద్వారా ఉల్లిపాయ ఈ సైజులో ఉంటుంది, ముట్టుకుంటే ఈ టైప్ ఆఫ్ టెక్స్చర్లో ఉంటుంది, నేల మీద పడేసినప్పుడు ఇలాంటి సౌండ్ వస్తుంది అని నేర్చుకుంటున్నాడు. దాన్ని పేరెంట్స్ అర్థం చేసుకోవట్లేదు. వాడు అల్లరి చేస్తున్నాడు. అలాంటప్పుడు వాళ్ళు పిల్లలకి టైం ఇవ్వలేక, పిల్లలు చేసిన అల్లరిని సముదాయించలేక, సర్దుకోలేక ఇండైరెక్ట్గా వాళ్ళు ఫోన్ల మీద పడిపోతున్నారు. పిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తున్నారు. పిల్లలకి ఏంటంటే బ్రైట్ కలర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్స్ అవి అలాగూ అట్రాక్ట్ చేస్తాయి. కానీ ఆ అట్రాక్షన్ లెవెల్ ఎంతవరకు ఉండాలి అన్నది పేరెంటల్ కంట్రోల్ ఉండాలి. వాడు ఈ పర్టికులర్ షో చూస్తేనే నిద్రకు వస్తాడు. ఈ టైప్ ఆఫ్ కనెక్షన్స్ పేరెంట్స్ ఎస్టాబ్లిష్ చేసేసుకుంటున్నారు తెలియకుండా. వాళ్ళకి తెలీదు అది హార్మ్ఫుల్ అని. ఒక స్టేజ్ దాటే వరకు ఎవరికి తెలియదండి. తెలిసిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మార్కెట్లో ప్రొఫెషనల్స్ లేరు. ప్రతిదానికి సైకాలజిస్టుల దగ్గరికి, బిహేవియరల్ కోచ్ల దగ్గరికి వెళ్ళినా బిహేవియరల్ కోచ్ చూడాలి అంటే వాళ్ళు ఫస్ట్ పిల్లాడు లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా వాడు ఫుల్ ఫోన్ దగ్గరే ఉన్నప్పుడు అగ్రెసివ్గా ఉంటారు. వాళ్ళు చెప్పే ఫస్ట్ డైలాగ్, ముందు వాడికి ఫోన్ దూరం పెట్టండి. ఫోన్ పక్కన పెడితే వాడు ఏం చేయాలని వాడికి తెలుసా? తెలియదు. ఏం చేయాలో మేము నేర్పిస్తాం. ఫోన్ లేకుండా మీ పిల్లల్ని మీరు పాజిటివ్గా ఎలా ఎంగేజ్ చేయొచ్చు, వాడు ప్రొడక్టివ్గా ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు, దట్ టు వితౌట్ ఎక్స్పెండిచర్. అంటే ఇంకేంటి ఇవిడ ఇంత పెద్ద వస్తువులు కొనమంటుందని అనుకుంటున్నారేమో. చాలా సింపుల్ థింగ్స్ తోటి ఇన్ఫ్యాక్ట్
అందుకే నేను ఒక యాడ్లో కూడా చెప్పున్నాను, కంచిపట్టు చీర కొంటే ఎంత అవుతుందో అంతకంటే తక్కువ బడ్జెట్లో మన పిల్లల్ని నెలల తరబడి ఇంట్లో ఎంగేజ్ చేయొచ్చు. ఏదో ఒక యాక్టివిటీ ఏమైనా చెప్తారండి? యాక్టివిటీ డెఫినెట్లీ చెప్తానండి. నేను నిన్న రీసెంట్గా నా వర్క్షాప్లో కండక్ట్ చేసిన యాక్టివిటీ పేపర్ కప్స్ తీసుకొచ్చాను. పేపర్ కప్స్ తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చి తలా 5 కప్స్ ఇచ్చాను. 1 minute టైం ఇచ్చాను. నేను ఒక స్క్వేర్ గీసాను. ఆ స్క్వేర్కి ఒక 1 feet డిస్టెన్స్లో ఇంకో లైన్ గీసాను. పిల్లలు ఈ లైన్ దాటద్దు, ఈ 5 కప్స్ని ఎయిర్ పంప్ చేస్తూ అందులోకి బ్లో చేసి ఆ స్క్వేర్లోకి వెళ్ళాలి. చాలా చిన్న యాక్టివిటీ, నో ఎక్స్పెన్స్ సీరియస్లీ, ఎందుకంటే ఇవాళ రేపు డిస్పోజబుల్ కప్స్ అందరిళ్లలోనూ ఉంటుంది. ఆ పర్టికులర్ యాక్టివిటీ 1 minute పూర్తి చేయడానికి మొత్తం నా టీంలో 10 members 10 మంది పిల్లలు వర్క్షాప్లో ఉంటే ఒక్క పాప మాత్రమే సక్సెస్ అయింది. ఇందులో ఏం నేర్చుకున్నారో చెప్తాను. ఎయిర్ బ్లో చేసినప్పుడు కప్స్ అన్ని కరెక్ట్ సీక్వెన్స్లో వెళ్ళాలి, అదే స్క్వేర్ వైపు వెళ్ళాలి, చెల్లా చెదర అయిపోకూడదు. అంటే ప్రెషర్ ఎంత ఇవ్వాలో వాళ్ళకి తెలియాలి, ఎంత ప్రెషర్ ఇవ్వాలో అంత బ్రీత్ని వాళ్ళు ఇన్హేల్ చేయాలి, అంటే బ్రీత్ మేనేజ్మెంట్ తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. 1 minute కొట్టాలి కదా వాళ్ళ టార్గెట్. ఇన్ని స్కిల్స్ నేను వాళ్ళకి కూర్చోబెట్టి లెసన్ నేర్పించిన. నెక్స్ట్ డే వాళ్ళకి ఆ కప్స్ ఇచ్చేసి పంపిస్తూ రేపు మీరు 30 secondsలో చేయాలి నాన్న ఈ యాక్టివిటీ అని చెప్పాను. నెక్స్ట్ డే 20 secondsలో చేశారు అందరు పిల్లలు. ఏంటంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి చేసిన పని ఏంటంటే ఓ క్రయాన్ తీసుకున్నారు, స్క్వేర్ తీసుకున్నారు, ఈ కప్పులు పెట్టుకున్నారు. ఇంట్లో చేసిన పని ఏంటి అంటే ఏమోనండి కప్పుల్లో గాలుతూ కూర్చున్నారు పిల్లలు అంటున్నారు పేరెంట్స్. బట్ వాళ్ళు టార్గెట్ ఓరియంటెడ్ పని చేశారు. ఆ స్కిల్ అంత ఈజీగా వస్తుందండి ఆ ఏజ్ పిల్లలకి. అది మనం నేర్పగలిగినందుకు ఎంత హ్యాపీ అవ్వాలి. పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ మా దగ్గర అయితే. ఇలాంటి యాక్టివిటీస్ కోసం అని చెప్పేసి పిల్లల మైండ్ షిఫ్ట్ అవ్వడం కోసం, మైండ్ చేంజ్ కోసం, మొబైల్ అనే కాదు ఇతరత్ర అడిక్షన్స్ నుంచి బయటపడటం కోసం మీలాంటి ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుందాం అనుకుంటారు. కోర్స్ ఎన్ని డేస్ ఉంటుంది? వర్క్షాప్ వచ్చేసి 4 weeks నేను ప్రోగ్రామ్ చేశాను. బట్ 10 days నుండి రిజల్ట్ కనబడుతుందండి. 10 days తర్వాత యూ కెన్ డిస్కంటిన్యూ ఆల్సో. బట్ నేనేంటంటే ఇది ఫస్ట్ వర్క్షాప్ కాబట్టి లెటస్ కంటిన్యూ అని చెప్పేసి 4 weeks షెడ్యూల్ చేశాను. 4 weeks నుంచి వస్తున్నారు అండ్ పేరెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ. నేను పిల్లలు ఫైన్ అండి, దే ఆర్ ఏబుల్ టు ఎంగేజ్ దెమ్సెల్వ్స్ అని చెప్పినా, లేదులేండి ఇంట్లో కంటే ఇక్కడే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఐ సెండ్ దెమ్ అని చెప్తున్నారు పేరెంట్స్. ఎలా అంటే 4 weeks మీరు కంటిన్యూగా చేస్తారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి అసలు జనరల్గా? నా ఫోన్ నెంబర్ ఇస్తాను, ఇక్కడ మనం స్క్రోల్లో ప్రజెంట్ చేద్దాము. నెక్స్ట్ వాళ్ళ ఇక్కడ నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, నేను ఇక్కడ కేవలం హైదరాబాద్లో వర్క్షాప్ కండక్ట్ చేస్తాను ఇంతవరకు. బట్ వేరే ఏరియాస్ నుంచి అయితే వచ్చి హైదరాబాద్లో ఉండలేరు కదా, ఆ ఏరియాలో కనుక వాళ్ళే వర్క్షాప్ స్టార్ట్ చేస్తానంటే నేను ట్రైనింగ్ ఇస్తాను. మీరు ట్రైన్ కూడా చేస్తారు. సో వాళ్ళు వాళ్ళ ఏరియాలో ఉన్న పిల్లలకి వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. నేను ఎంతమందికి చేయగలనండి, మహా అయితే ఓ 50-60 మంది పిల్లలు మా దగ్గర నేను ఎంగేజ్ చేయగలను. అంతకంటే పెరిగారనుకోండి గ్రూప్, నేను ఎంగేజ్ చేయలేను. అలాంటప్పుడు ఐ నీడ్ ఏ సపోర్ట్. ఆ సపోర్ట్ సిస్టమ్ని నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోరుకుంటున్నా గృహిణీల నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల్ని హ్యాండిల్ చేయడం ఆడవాళ్ళు బాగా చేయగలరు, అఫ్ కోర్స్ మగవాళ్ళు కూడా బాగా చేస్తారు. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్, నేను పిల్లలతో ఉంటూ ఎర్న్ చేసుకుంటాను అనుకుంటే నేను ట్రైన్ చేస్తాను. వాళ్ళ ఊర్లలో వాళ్ళు వర్క్షాప్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇప్పుడు వరల్డ్ వైడ్ ప్రాబ్లం. ఎన్ని డేస్ ఉంటుందండి వర్క్షాప్? అయితే ట్రైనింగ్ వచ్చేసి 4 days ఉంటుంది. వర్క్షాప్ వాళ్ళ ఇష్టం అండి, అంటే మనం ఇచ్చే యాక్టివిటీస్ని బట్టి పిల్లల రెస్పాన్స్ని బట్టి 1 week నుంచి 4 weeks దాకా ఎంత స్కెడ్యూల్ అయినా పెట్టచ్చు. 1 week అయితే పిల్లల్లో చేంజ్ వస్తుంది. యు ఆర్ ట్రైనింగ్ టు ద ట్రైనర్స్. ఎస్. సో అలాంటి ట్రైనర్స్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అది 4 days ఉంటుందా ప్రోగ్రామ్? 1 week ప్రోగ్రామ్ అండి అది కంప్లీట్లీ 5 working days ఉంటుంది. అందులో వచ్చేసి మేము ముందు చైల్డ్ సైకాలజీలో వచ్చేసి పిల్లలకి స్క్రీన్ టైం ఏంటి, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్గా వాడుకుంటే దానివల్ల ప్లస్ ఏంటి, నెగిటివ్ అయితే మైనస్ ఏమేమి జరుగుతున్నాయి అన్నది ముందు ట్రైనర్కి తెలియాలి కదా, తెలిస్తేనే పిల్లలకు అర్థమయ్యేలా చెప్పగలరు. సో ట్రైనర్కి మేము మొత్తం చైల్డ్ సైకాలజీకి మొబైల్ ఎడిక్షన్కి ఉన్న కనెక్షన్, ఇది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, అలాగే వాళ్ళ హెల్త్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, వాళ్ళ డెవలప్మెంట్ స్కేల్స్ ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి, ఇవన్నీ మేము ఈ కోర్సులో ఇంక్లూడ్ చేసామన్నమాట. మరి వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలంటే మేము హెల్ప్ చేస్తామండి, వీఆర్ దేర్ రైట్. డెఫినెట్లీ మార్కెటింగ్కి హెల్ప్ చేస్తాము. ఏ వేలో వాళ్ళు అప్రోచ్ అవ్వాలి, పేరెంట్స్కి కౌన్సిలింగ్. ఈ సెషన్స్లో మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఫైనల్ డే వచ్చేసి మనం వర్క్షాప్ 10 days ఎన్రోల్మెంట్ తీసుకున్నాం అనుకోండి, 10th day పేరెంట్ తోటి మేము మాట్లాడతాం. ఈ డ్యూరేషన్లో కూడా అవసరమైతే నేను ప్రోగ్రెస్ పిలిచి మాట్లాడతాను. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు 3 గంటలు ఉంటున్నారు, తర్వాత వెళ్ళాక మళ్ళీ స్క్రీన్ తీసుకుంటే ఆ పిల్లల బిహేవియర్ నాకు డిఫరెన్స్ కనబడుతుంది. సో వాళ్ళని పిలిచి మాట్లాడతాను. 10th day we will be having a session with the parent about how to handle the kid at home without mobile. ఇంట్లో మొబైల్ ఇవ్వకుండా పిల్లల్ని ఏ యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయొచ్చో పేరెంట్కి కన్వే చేయాలి. అలా ఏమని కన్వే చేయాలో కూడా మా ట్రైనర్స్కి మేము నేర్పిస్తాం. ఎనీవేస్ గుడ్ ప్రోగ్రామ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు స్టూడెంట్స్తో పాటు ట్రైనర్స్ కూడా యాడ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
సో మీరు ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద విజయ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఆన్లైన్ ఉంటుంది, మీరు ఎక్కడి నుంచైనా సరే కనెక్ట్ అవ్వచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.